చాలా మంది అక్కడ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజల్ని లేపి వెచ్చగాలం కూడా లేపి అసలు మీరు ఇక్కడ వాళ్ళ ఏజెంట్లు అని భయపడుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంది. ఇప్పుడు సినిమాని చూసే భయపడుతున్నారు వాళ్ళు. వాస్తవాన్ని చూస్తే ఇంకెంత భయపడతారు. వాస్తవంగా సినిమాలో ఉన్నటువంటి కొన్ని సీన్స్, కొన్ని ఇన్వెస్టిగేషన్ గ్రూప్స్ అన్నీ కూడా అక్కడ పాకిస్తాన్లో ఉన్నాయేమో అని చెప్పేసి భయపడుతున్నారు సినిమా చూసి. ఇది వాస్తవానికి దగ్గరగా తీసి ఇవాళ అద్భుత విజయాన్ని సాధించింది దురంధర్ సినిమా. నిజంగా ఇవాళ పాకిస్తాన్ లాంటి పిరికి దేశానికి భయాన్ని కూడా పుట్టించింది దురంధర్. ఎప్పుడు కూడా కాలు దూతూ నిష్కారణంగా దొంగ దెబ్బలు కొడుతూ మన భారతదేశం ఎప్పుడు నాశనం అయిపోవాలని నిరంతరం దాన్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్న విషపురుగు ఏదైనా వేళ నిజంగా వాళ్ళు ఎంత ధైర్యవంతులు అర్థమవుతుంది. ఏదేమైనా ఈ సినిమా మన భారతీయ సినిమా ఇంత గొప్ప విజయాన్ని సాధించడం గర్వకారణం. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో కూడా మంచి పేరు సంపాదించుకుంటూ దురంధర్ సినిమా. అంటే రోడ్డు పైన పడుకున్నటువంటి బిచ్చాలను లేపి కొట్టి మీరు ఇక్కడ వాళ్ళ లేదని వాళ్ళు హింసించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ అందులో సీన్ ఏంటంటే కొంతకాలం భిక్షగాడిగా అక్కడ పాకిస్తాన్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి ఫుల్ అయిపోయినా నిఘా వ్యవస్థలు కూడా దొరకకుండా ఆ దేశంలో ఉన్నటువంటి గూఢచారులు మన వాళ్ళు గూఢచారి చేసి ఆ దేశాన్ని అస్థిరపరిచారని ఒక ఆలోచనలో ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు అలా తయారయ్యారు. ఏదేమైనా వాళ్ళకంటే ఒక భయం వచ్చింది. వీళ్ళు చాలా ఇలాంటి గూఢచారులు ఎవరైనా ఉన్నారా మన దేశంలో, మన దేశ రహస్యాలు ఏమైనా భయం పడుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు అందరినీ కూడా ఇప్పుడు వాస్తవం అయితే మాత్రం సినిమాలో చూపించాడు కదా, ఇప్పుడు జరిగింది అయితే చూపిస్తారు కానీ వాస్తవం చూపించారు తెలుసుకోలేక వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు నీ చూపుడు గల దేశం కాబట్టి అలా ఉడుకుపడుతూనే ఉంటుంది. ఒక్క రోజులో నలిపేయచ్చు భారత్ తలుచుకుంటే అన్న ఫీలింగ్ కలిగింది అన్నారు ఆ సినిమా చూసినాక. ఏమంటారు దాని